కరెక్ట్గా 27 years అంటే 1999 అనుకో రిలీజ్ అయింది సినిమా. నాకు బాగా గుర్తు. ఎందుకంటే అంతకుముందు సినిమాలు నాకు కొన్ని డిసప్పాయింట్ అయినాయి. తర్వాత రామానాయుడు గారు పిలిచి ఇలా చంద్రమహేష్ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, చాలా బాగుంది, పోసాని కృష్ణమురళి సబ్జెక్టు విన్నాను, చాలా బాగుంది శ్రీకాంత్ నీకు అని చెప్పగానే ఇంకా ఆ టైంలో అసలు సబ్జెక్ట్ గురించి నాకు అనవసరం అని నేను చేస్తాను సినిమా అని అన్నాను నేను. ఎందుకంటే ఆ బ్యానర్లో చేయడం, అలాగే సురేష్ గెస్ట్ హౌస్లో అనుకుంటా ఫస్ట్ టైం నేను వీళ్ళతో కలిసి నేను ఒక సబ్జెక్ట్ విన్నప్పుడు నిజంగా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఆ టైంలో నాకు ఇటువంటి సబ్జెక్ట్ రావడం అనేది కెరియర్కి చాలా హెల్ప్ అయింది నాకు. ఆ ఫిలిం అంటే కాన్ఫిడెన్స్ పెరిగింది పర్ఫార్మెన్స్ వైజ్లో కూడా. అప్పటి వరకు కొన్ని సినిమాలు చేసినా కూడా ప్రేయస్ రావి అనేది నాకు నా సినిమా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. చాలా సినిమాల్లో ఇదొక మైలురాగా మెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా టీవీలో వస్తూ ఉంటే చాలామంది ఫోన్లు చేసి మేము లాస్ట్ క్లైమాక్స్ చాలా ఫీల్ అయ్యాము, కళ్ళం నీళ్ళు వచ్చినాయి అని చెప్పడం. దానికి ఆర్టిస్టులు, ఆ సినిమాలో నటించిన ఆర్టిస్టులు ఎస్పెషలీ పృథ్వీ వండర్ఫుల్. ఎందుకంటే చాలా మంచి ఆర్టిస్ట్ ఆయన నేను కలిసి చాలా సినిమాల్లో పంచదార చిలక కూడా చాలా పెద్ద క్యారెక్టర్ చేశారు ఇద్దరు కలిసి. వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ఒక మంచి ఫ్రెండ్. అలాగే మా బావ శివాజీ. నిజంగా ఆ రోజు రామానాయుడు గారు కనుక శివాజీరాజు వద్దంటే చాలా మిస్ అయిపోయేవాళ్ళం సినిమాకి. ఎందుకంటే అటువంటి ఒక ఊపిరి, ఆ లాస్ట్ క్లైమాక్స్ చేసిన పర్ఫార్మెన్స్ కానీ, ఆ గాజులు పడే సీన్స్ దగ్గర నుంచి సినిమాని ఒక ఎలివేట్ చేసే క్యారెక్టర్స్, ఓన్లీ హీరో హీరోయిన్లే కాదు, ఒక సపోర్ట్ క్యారెక్టర్ కూడా ఆ ఎలివేట్ చేసిన ఆ సీన్స్ పండుతాయి. అటువంటి దాంట్లో శివాజీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఒక రకంగా నేను అన్నాను, రే బాబా నేను కాదు చేసింది అక్కడ, నువ్వే మమ్మల్ని లేపేవు సినిమాలో ఒక హీరోగా అని చెప్పడం జరిగింది. వండర్ఫుల్, ఒక మంచి ఆర్టిస్టులు దాంట్లో పడడం. అలాగే మ్యూజిక్ శ్రీలేఖ గారు, మీది ఫస్ట్ సినిమా అదే అంతకుముందు చేశారు తాజ్మహల్, మర్చిపోయాను అది నాదే, అదే తాజ్మహల్ తర్వాత అవును ప్రేయస్ రావే. వండర్ఫుల్, మీ 2 సినిమాలు మంచి మ్యూజిక్ ఇచ్చారని. ఇప్పటికీ కూడా కొన్ని రీల్స్ చూస్తుంటే నీకోసం మేము ఎక్కడ నడిచి వెళ్ళినా ఆ సాంగ్ వేయడు, లేకపోతే నేను మా మిసెస్ కలిసి వెళ్తుంటే ఆ సాంగ్ వేయడు, లేకపోతే ఏ హీరోయిన్ పక్కన ఉంటే ఆ సాంగ్ వేసాడు, ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అలా నిలబడిపోతాయి కొన్ని సినిమాలు, కొన్ని సాంగ్స్ అలా నిలబడిపోతాయి ఎన్ని డెకేడ్స్ అయినా సరే. అలాగే మెయిన్ చంద్రమహేష్ గురించి చెప్పాలి. ఇట్స్ ద ఫస్ట్ టైం డైరెక్టరు. ఆ రోజు 2 రోజులు చూడగానే నాకు అర్థమైపోయింది టెక్నికల్గా ఈజ్ వెరీ స్ట్రాంగ్, వెరీ అతను ఏమనుకున్నాడో అది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, అతను కొత్త డైరెక్టరు, ఆ భయం లేకుండా తను అనుకున్నట్టు చేయగలిగాడు ఆ సినిమా. అందుకే ఈరోజు ఆ రిజల్ట్ అంత బాగా వచ్చింది. అప్పుడే అనుకున్నాను చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు చంద్రమహేష్, డెఫినెట్గా మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ మీరు. ఎందుకంటే మహేష్ మధ్యలో కొన్ని గ్యాప్ వచ్చినా సరే ఈ సినిమా సరే, ఇక ప్రేయస్ రావి అనేది గతం. ఇప్పుడు మళ్ళీ నీ కెరీర్ మంచి ఇదిలో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పిఠాపురంలో అలా మొదలైంది నాకు కొంచెం మొన్న వచ్చినప్పుడు నాకు కొంచెం లైన్గా చెప్పారు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది. అంటే ఒక పేరెంట్స్కి ఒక పిల్లలకి మధ్య ఎటువంటి ఒక స్ట్రిక్ట్గా ఉన్న ఫాదరు, అలాగే విచ్చలవిడిగా అంటే డబ్బు ఖర్చు పెట్టేసి పిల్లలకి ఎలా అయిపోతుంది, అట్లా ఒక 3 ఫ్యామిలీస్ని ఒక పిల్లలు ఎలా ఉండకూడదు, ఎలా పెంచాలి, ఎలా పెంచకూడదు అనే కాన్సెప్ట్ తీసుకొని చేసింది. చాలా బాగా నచ్చింది అది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్ చూడాల్సిన సినిమా, మా ఫాదర్ అండ్ మదర్ అదే పేరెంట్స్ కూడా ఈ సినిమా చూడాలి. ఎందుకంటే పిల్లలకి ఎలా ఇష్టమైతే వాళ్ళు ఏ దాంట్లో ఇష్టమైతే దాంట్లో పంపించాలి అనే కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా డెఫినెట్గా ప్రేక్షకులు ఆదరిస్తారు. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గర రావడం, నేను రావడం, మళ్ళీ ఇంకో సినిమా చేద్దాం. ప్రేయస్ రావి 2 అని కాదు కానీ, ఎందుకంటే దట్ ఈజ్ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అది నాకు తెలిసి. ఎందుకంటే ఒక ఫిలిం, ఆ ఫిలిం మళ్ళీ ప్రేయస్ రావి 2లు 3లు అనేది నాకు ఎందుకు కానీ మళ్ళీ మనం ఒక సినిమా ప్రేయస్ రావి కంటే గొప్ప సినిమా చేద్దాం అనుకుంటున్నాను నేను. నువ్వు ప్రేయస్ రావి 2 అనుకున్నావా? నేను చనిపోయాను కదా, నేను 2 ఎట్లా చేస్తావు దాంట్లో? ప్రభు అంతే కదా, దాంట్లో చనిపోయాను కదా, 2 ఎలా వస్తుంది? పెళ్ళే చేసుకోలేదు, కొడుకు ఎక్కడ వస్తాడు రా? ఇంకో కథ ఎందుకుని ప్రేయస్ రావి 2 అని పెడదాం అట్లాగా.
సెకండ్ అంటే హౌ అలా కాదు సార్. ప్రేయస్ రవేలో ఏంటంటే మిమ్మల్ని డబ్బు సంపాదించుకుని రమ్మని చెప్తాడు ఫాదరు, హీరోయిన్ ఫాదర్. మీరు వెళ్ళే చూపులో ఆయన పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత రకరకాల ట్విస్టులు అండి. ఇక్కడి నుంచి వేరే ఇంకో కోణంలో అయితే ఎలా ఉంటుంది అని అలా స్టార్ట్ అవుతుంది సార్. మనం రేపు కూర్చొని డిస్కస్. అదే సో వండర్ఫుల్. డెఫినెట్గా మంచి మళ్ళీ నాకు ఎప్పుడు అనుకునేవాడు మధ్య మధ్యలో ఇంటికి మళ్ళీ చంద్రమహేష్ మళ్ళీ మంచి సబ్జెక్ట్ తీసుకుని మనం చేయొచ్చు కదా. ఎందుకంటే ప్రేయస్ రవి తర్వాత ఎప్పుడైతే ఒక ఫిలిం హిట్ అయిందో మళ్ళీ అదే డైరెక్టర్ కాంబినేషన్ అయితే కనుక చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అండ్ పబ్లిసిటీ కూడా బాగుంటుంది అనేది నా కాన్సెప్ట్. మళ్ళీ డెఫినెట్గా చంద్రమహేష్తో నాకు అంటే ఇప్పుడున్న మా దీనికి మంచి కంటెంట్ ఫిల్మ్ మంచి కాన్సెప్ట్తో చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. డెఫినెట్గా నేను చేస్తాను, మనం చేద్దాం. ఇది కాక చెప్పురా. I want to make a special congratulations to you for your son got the jury award as the best actor. నిన్న జ్యూరీ అవార్డ్స్లో అక్కడ తను వచ్చేసి ఆంధ్ర హృతిక్ రోషన్ ఎంత అద్భుతంగా ఉంటాడు, ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ చేశాడంటే సినిమాలో, ఛాంపియన్ సినిమాలో. ఆ సినిమాకు గాను తనకు జ్యూరీ అవార్డు వచ్చింది. ఈయన మాత్రం హీరోగా ఇలాగ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. బట్ కొడుకు కూడా హీరోగా టర్న్ అవ్వటం అనేటువంటిది వండర్ఫుల్ చేశారు. తను ఎంత అద్భుతమైన కెరీర్ కొనసాగించాడో 30 సంవత్సరాలుగా. మీ అందరికీ ఒక విషయం చెబుతున్నాం, మీకు మన మహానటులు రామారావు గారు, చిరంజీవి గారు, కృష్ణ గారు వీళ్ళ ఆదర్శం కానవసరం లేదు. మీ జనరేషన్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి హీరో. డిసిప్లిన్ అంటే ఏంటి, పద్ధతి అంటే ఏంటి, సినిమా అంటే ఏంటి, రెస్పెక్ట్, వర్క్ పట్ల రెస్పెక్ట్ ఏంటి అనేటువంటిది యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్, యూ కెన్ టేక్ ఇట్. అలాంటి హీరో పరంగా మీ అబ్బాయి పరంగా కంగ్రాచులేట్ చేద్దామని తీసుకున్నాం. థ్యాంక్ యూ ప్రభు. అలాగే మీరు కూడా ఇక్కడున్న అంత యంగ్స్టర్స్ చాలా అంటే ఇక్కడ కావాల్సిందంటే డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, మన నడవడిక ఏంటి, మన ఇదేంటి అనేది డెఫినెట్గా ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ వచ్చినాయి కాబట్టి. సో డెడికేషన్, హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు బాధపడక్కర్లేదు. దాని సక్సెస్ గురించి వెయిట్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్. ఆ గట్స్ ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. సక్సెస్ ఆటోమేటిక్గా అదే వస్తుందని నా నమ్మకం. సో ఐమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ పిలిచినందుకు. మళ్ళీ ఈ పిఠాపురంలో అలా మొదలైన ఫిలిము మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ ఎంటైర్ క్యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.